నీ సమస్య ఏదైనా, నీ సమస్య ఎంత బలంగా ఉన్నా భయపడొద్దు. యేసయ్యకి చెప్పి ఈ సమయంలో ఏ మనిషికి నువ్వు చెప్పవసరం లేదు. ఏ మనిషి దగ్గర నువ్వు కన్నీరు కార్చొద్దు. ఇది కన్నీరు కార్చే సమయం. నీ కన్నీటి చుక్క బుడ్డిలో దాయబడే సమయం ఇది. బైబిల్లో రాయబడి ఉన్నమాట, నీ కన్నీరు బుడ్డిలో దాచబడి ఉన్నది. ప్రతి కన్నీటి చుక్కకు విలువ ఉంది. ఇక్కడ కార్చే కన్నీటి చుక్కకు విలువ ఉంది. భర్త కొట్టాడనో, భర్త తిట్టాడనో, భార్య అరిసిందనో, అమ్మ తిట్టిందనో ఆ వచ్చే కన్నీటికి విలువ లేదు. కానీ యేసయ్య పాదాల దగ్గర కార్చే కన్నీరు చాలా విలువైంది. ఎందుకంటే ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో కన్నీటితో పాదాలు కడిగింది.